So today we are going to deal with some of the important bits for staff nurse examination. So these bits are from the gynecological topic. So ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి మన యాప్లో బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసెస్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ కోర్సు తీసుకున్న వారికి 99 టెస్టులు ఉచితంగా ఇస్తున్నాము. యాక్చువల్గా ఈ కోర్సు ఫీజు అనేది 5,000 రూపాయలు, కానీ ఆఫర్లో 1000 రూపాయలకే ఇస్తున్నాము. త్వరలో కోర్సు ఫీజు పెరుగుతుంది. మీలో ఎవరైనా ఈ కోర్సు ఎంతవరకు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసినట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. యాప్లో స్టోర్లో ఈ కోర్స్ కనిపిస్తుంది. అందులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. కోర్స్ తీసుకున్నట్లయితే ఉన్న క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్లు కూడా అన్లాక్ అవుతాయి. మీరు మీ ప్రాక్టీస్ అయితే చేయొచ్చు, అలాగే క్లాసెస్ కూడా చూడొచ్చు. ఎవరైనా ఇంతవరకు కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకోండి. త్వరలో కోర్సు ఫీజు అనేది పెరుగుతుంది. అలాగే మన యాప్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించినటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్ యొక్క టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. 300కు పైగా టెస్టులు అనేవి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో అందుబాటులో అయితే ఉంటాయి. చాలా తక్కువ ఫీజుతోనే మన యాప్లో అన్ని కోర్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తెలియజేయండి. మన యాప్లో మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 299కే సిలబస్ ప్రకారం టెస్టులు అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలా టెస్టులు పెట్టాము. అలాగే ప్రతిరోజు కూడా టెస్టులు అనేవి యాడ్ చేస్తూ ఉన్నాము. ఎవరైనా సరే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నట్లయితే మన యాప్లో ప్రస్తుతం ఈ క్లాసెస్ అయితే లేవు, కానీ చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మంచి క్లాసెస్ అనేవి నేను సెర్చ్ చేయడం జరిగింది. బాలాజీ చిరబోయినా అనేటువంటి సార్ యాప్లో మనకి క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి. అందులో క్లాసెస్ అనేవి మన స్టూడెంట్స్ ఎవరైనా సరే తీసుకునేటప్పుడు అక్కడ అప్లై కోడ్ అనే ఆప్షన్ దగ్గర INB10 అనేటువంటి కోడ్ ఉపయోగించినట్లయితే 500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజేయండి. మీరు ఇంతవరకు మన యాప్లో కోర్స్ తీసుకోకపోతే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి. today we are going to deal with some of the important bits. That is, the first one is pap smear examination is done to diagnose. So pap smear examination అనేది దేని కోసం, దేన్ని డయాగ్నోస్ చేయడానికి చేస్తారు. సో ఈ పాప్ స్మియర్ అనేది మెయిన్లీ మనకి పాపానిక్యులర్ స్మియర్స్ అని చెప్తూ ఉంటాం. ఈ పాపానిక్యులర్ స్మియర్ ఏంటంటే దిస్ ఇస్ ఏ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే గుణం ఈ స్మియర్కి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు కదండి. సో ఫస్ట్ వన్ ఈజ్ క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ అని చెప్పేసి. సో ఈ క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్ ఏంటంటే కనుక మెయిన్లీ, సో ఇక్కడ మనకి CA అని ఇస్తే ఇది కార్సినోమా అంటాము. కార్సినోమా ఇన్ ది సెన్స్ అంటే అర్థం క్యాన్సర్ అని. సో క్యాన్సర్ని ఈ విధంగా మనకి మెడికల్ టర్మినాలజీలో అబ్రివేషన్ CA అని రాస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి CA బ్రెస్ట్ అని ఇచ్చారు. సో ఈ CA బ్రెస్ట్ ఇన్ ది సెన్స్, సో ఇక్కడ మనకి కార్సినోమా ఆఫ్ బ్రెస్ట్ని డయాగ్నోస్ చేయాలి అంటే వీ క్యాన్ హ్యావ్ ది BSc అండి. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది కనుక మనం పర్ఫామ్ చేసుకున్నట్టయితే సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో ఎలా అంటే కనుక ఏదైనా లంప్ ఫార్మేషన్స్ ఉన్నా కానీ బ్రెస్ట్లో, లేదంటే లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ కానీ ఏమైనా ఉన్నట్టయితే సో వీ కెన్ ఈజీలీ డిటెక్ట్ అండి. సో ఇది మనకి క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. సో వేరాస్ మరి కార్సినోమా ఆఫ్ సర్విక్స్ అంటే ఏంటి? సో కార్సినోమా ఆఫ్ సర్విక్స్ ఇన్ ది సెన్స్ మెయిన్లీ సో ఈ సర్విక్స్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి ఈ పాప్ స్మియర్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. సో ఈ పాపానిక్యులస్ దేనికి యూజ్ అవుతుంది అంటే ది ఓన్లీ థింగ్ ఈజ్ టు డిటెక్ట్ ది కార్సినోమా ఆఫ్ సర్విక్స్. సో ఈ కార్సినోమా ఆఫ్ సర్విక్స్ని డిటెక్ట్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి B. సో ఆన్సర్ ఈజ్ B, దట్ ఈస్ కార్సినోమా ఆఫ్ సర్విక్స్. సో ఇక్కడ ఏంటంటే కనుక మనకి సో కంప్లీట్ గర్భాశయముఖ ముఖద్వారం ఏదైతే ఉంటుందో దానికి కనుక ఒకవేళ క్యాన్సర్ సోకినట్టయితే సో దాన్ని డిటెక్ట్ చేయడానికి ఒక చిన్న బిట్ ఆఫ్ ది పీస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ది సర్విక్స్. ఇది పర్వజైన ద్వారా సర్విక్స్ని ఈ పాప్ స్మియర్ టెస్ట్కి శాంపిల్ తీసుకొని పంపించడం జరుగుతూ ఉంటుంది. వెరాస్ ఇక్కడ మనకి థర్డ్ వన్ కనుక చూసినట్టయితే క్యాన్సర్ ఆఫ్ బ్లాడర్ అండి. సో ఈ క్యాన్సర్ ఆఫ్ బ్లాడర్ అంటే కనుక మనకి సో బ్లాడర్కి సంబంధించినటువంటి ఏదైనా అబ్నార్మాలిటీ మనం డిటెక్ట్ చేయాల్సిన అవసరం వస్తే కనుక సో హియర్ ఇక్కడ మనకి సిస్టోస్కోపీ చేస్తామండి. సో ఈ సిస్టోస్కోపీ దేనికి చేస్తారు? టు విజువలైజ్ ది బ్లాడర్. సో బ్లాడర్ని చూసి ఆ బ్లాడర్కి ఏమైనా ట్యూమర్ ఫార్మేషన్స్ లాగా కనిపిస్తున్నాయా, వెదర్ అది నార్మల్ ట్యూమర్ ఫార్మేషన్ బినైన్ లాగా ఉందా, మాలిగ్నెంట్ లాగా ఉందా.
సో బినైన్ టైప్ అనుకోండి, సో అదేంటంటే ఇట్స్ అండ్ జనరల్ నార్మల్ ట్యూమర్, అది మనకి క్యాన్సరస్ అయితే కాదు. సో ఒకవేళ ఈ విజువలైజేషన్ దగ్గర మనకి సిస్టోస్కోప్ వేసి బ్లాడర్ని కనుక చూసినారనుకోండి, సో అక్కడ మనకి క్యాన్సరస్ సెల్స్ డిటెక్ట్ అయినాయి, దట్ మ్యాలిగ్నెంట్ స్టేజ్లో ఉన్నాయి అంటే కనుక సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాన్సరస్ బ్లాడర్. సో ఇదండి మనకి. అండ్ వేరాస్ ఇక్కడ మనకి సిఏ రెక్టమ్ అని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి రెక్టల్ ఎగ్జామినేషన్, డైరెక్ట్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. సో దీన్నే డిఆర్ఈ అంటామండి. సో దీనికి ఏం ఎగ్జామ్ చేస్తారు అంటే డిఆర్ఈ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్ దే విల్ బి ఇన్సర్టింగ్ ది ఫింగర్ ఇన్ టు ది రెక్టమ్. సో డైరెక్ట్గా రెక్టంలోకి ఫింగర్ని పెట్టేసి సో ఇక్కడ మనకి సో డిజిటల్గా రెక్టల్ ఎగ్జామినేషన్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇదండి మనకి ఈ పాప్స్మియర్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో మనకి ఇక్కడ డిటెక్షన్లో ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే కంప్లీట్లీ, సో ఇక్కడ ఓన్లీ పాపానిక్యులస్ టైప్ ఆఫ్ స్మియర్ అంటున్నాం. పాప్ ఇస్ నథింగ్ బట్ పాపానిక్యులస్ అనమాట. సో ఈ పాపానిక్యులస్ స్మియర్ ఎగ్జామినేషన్ దేనికోసం చేస్తారు అంటే కనుక సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ టు డిటెక్ట్ ది కార్సినోమా ఆఫ్ సర్విక్స్. So see here, next question andi. So what is the menarche? So asal menarche ante enti? So first time menstruation ganka ainattaite, so first time menstruation, menses will be getting starts with the first time. So ala ainattaite ganka danni menarche ani cheptu untaru. So ee menarche eppudu start avutundi ante so when girl has attended to the puberty stage. సో ఇక్కడ చూడండి మనకి వాట్ ఈస్ మెనార్కీ అని ఇచ్చారు, అంటే ఏంటి అని మాత్రమే ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ టైం మెన్స్ట్రేషన్ అని తెలుసు. సో ఇక్కడ చూడండి మనకి ఆప్షన్స్ చూద్దామండి. ఏ గర్ల్స్ ఫస్ట్ మెన్స్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ మెనార్కీ. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ది ఫస్ట్ ఇయర్ ఆఫ్, ఇక్కడ ఫస్ట్ ఇయర్ అంటున్నారండి, అది ఇయర్ కాదు. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు సో సూన్ ఆఫ్టర్ అటైన్మెంట్ ఆఫ్ ది ప్యూబర్టీ ఏజ్, ఒకసారి ప్యూబర్టీ ఏజ్కి అటెండ్ అయిన తర్వాతకి సో స్టార్టింగ్ ఆఫ్ ఫస్ట్ మెన్సెస్ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి అంటే కనుక కొంతమందికి ఇర్రెగ్యులర్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఇంకొంతమందికి ఇయర్స్ టుగెదర్ వాళ్ళకి గ్యాప్ వచ్చేసి స్టార్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఆప్షన్ మనకి ఫస్ట్ ఇయర్ అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ మెన్స్ట్రేషన్ అని అనకూడదు. సో ఇక్కడ మనకి మెనార్కీ అంటే ఫస్ట్ టైం మెన్సెస్ అని చెప్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి విచ్ యూజువల్లీ అకర్స్ వితౌట్ ఓవ్యులేషన్ అని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో whereas see the entire span of the menstrual cycle from onset of menopause. సో ఇక్కడ మనకి ఎంటైర్ స్పాన్, సో ఈ ఎంటైర్ స్పాన్లో ఏంటంటే కంప్లీట్గా ఈ మెన్స్ట్రల్ సైకిల్ అయిపోయేంత లైఫ్ స్పాన్ మొత్తం అంతా కూడా ఎప్పటి వరకు అయితే వాళ్ళు సో స్టార్టింగ్ మెనోపాజ్కి అటెండ్ అవుతారో దాన్ని మెనార్కీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది కాదండి. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఆల్సో ది రాంగ్ ఆన్సర్. సో సి ఆప్షన్, డి ఆప్షన్ చూడండి. సో ది ఆన్సెట్ ఆఫ్ యూటరైన్ మెచ్యురేషన్. సో ఇక్కడ మనకి సో ఎప్పుడైతే యూటరైన్ మెచ్యురేషన్కి స్టార్ట్ అవుతుందో ఇట్ మీన్స్ లేయర్ ఫార్మేషన్స్ అనేవి యూట్రస్లో స్టార్ట్ అవుతాయో సో అప్పుడు మాత్రమే మెనార్కీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రైట్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఫస్ట్ మెన్స్ట్రేషన్, ఫస్ట్ టైం మెన్స్ట్రేషన్, ఏ గర్ల్స్ ఫస్ట్ మెన్స్ట్రేషన్ ఈస్ కాల్డ్ యాజ్ menarche. So that the right answer is option A andi. Option A will be the right answer. So next question, see here, painful menstruation is termed as. So painful menstruation is termed as అని చెప్తున్నారు. సో painful menstruation ఏంటి అంటే సో ఎప్పుడైతే మెన్సెస్ అనేవి వస్తాయో అప్పుడు పెయిన్ అనేది లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది వస్తుంది. ఇట్ నథింగ్ బట్ అబ్డామినల్ క్రాంప్స్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఏమంటారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో సీ హియర్ ఆప్షన్స్ చూడండి. మెనోర్హేజియా. సో మెనోర్హేజియా అంటే అర్థం ఏంటి అంటే కనుక సో ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వెజైనల్ బ్లీడింగ్.
సో ఇక్కడ మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వెజైనల్ బ్లీడింగ్, దట్ టు ఇర్రెగ్యులర్ అండి, రెగ్యులర్గా కాదు ఇర్రెగ్యులర్ వెజైనల్ బ్లీడింగ్గా మాత్రమే వస్తుంది. అది వచ్చినప్పుడల్లా చాలా ఎక్కువగా వస్తుంది అంటే కనుక దాన్ని మెనోర్హేజియా అని అంటాము. సో వెరాజ్ మరి డిస్మెనోరియా అంటే ఏంటి? సో సీ హియర్ డిస్మెనోరియా. సో డిస్మెనోరియా అంటే అర్థం ఏంటి అంటే సో డిఫికల్టీ ఆర్ పెయిన్ఫుల్ అని చెప్తాం. సో డిఫికల్టీ ఆర్ పెయిన్ఫుల్ మెన్సెస్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిస్మెనోరియా అని అంటాం. సో వెరాజ్ సి ఆప్షన్ చూడండి, అమెనోరియా. సో అమెనోరియా అంటే అర్థం ఏంటి అంటే absence అండి, absence of menses. సో మెన్స్ట్రల్ సైకిల్ కాస్త రావట్లేదు, సో కంప్లీట్ యాబ్సెంట్ అయిపోయింది అంటే కనుక దాన్ని అమెనోరియా అంటాము. సో ఇది మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్లో అమెనోరియా అనేది చూస్తూ ఉంటాం. కంప్లీట్ స్టాపేజ్ ఆఫ్ మెన్సెస్ డ్యూ టు ది హెచ్సిజి హార్మోన్. ఓకే, ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో డి ఆప్షన్ చూడండి, డిక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్. సో ఎందుకు ఇక్కడ డిక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్స్ అంటున్నారు అంటే కనుక సో సీ హియర్ ఎప్పుడైతే మనకి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి డిక్రీజ్ తగ్గిపోతాయో ప్రొడక్షన్ లెవెల్, ప్రొడక్షన్ ఆఫ్ ప్రోస్టాగ్లాండిన్ తగ్గిపోతుందో సో డెఫినెట్లీ సో వాళ్ళకి కంప్లీట్గా ఏమవుతుంది అంటే సో బ్లాకేజ్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది జరుగుతాయి. బ్లాకేజ్ ఆఫ్ ఎంజైమ్స్ అండి, ఎంజైమ్స్ అనేవి జరుగుతాయి. అండ్ కొన్నిసార్లు మనకి ప్రోస్టాగ్లాండిన్సే సో యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా మనం యూస్ చేస్తూ ఉంటాము. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి ఎగ్జాంపుల్స్ చెప్తానండి. సో ఎగ్జాంపుల్ అట్రోపిన్ అనుకోవచ్చు, ఇబుప్రోఫెన్. సో అట్రోపిన్ కానీ ఇబుప్రోఫెన్ కానీ ఇవన్నీ కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగానే పనిచేస్తాయి. సో అది కూడా ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ డిక్రీజ్డ్ ప్రొడక్షన్ అనేది జరిగిందో ప్రోస్టాగ్లాండిన్స్లో సో అప్పుడు కంప్లీట్ బ్లాకేజ్ ఆఫ్ ది ఎంజైమ్స్ అనేది జరుగుతాయి. సో ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అని అడిగారు. సో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్, సో జస్ట్ నౌ ఐ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ యూ. సో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే సో డిఫికల్టీ ఇన్ మెన్సెస్ కానీ లేదా పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కానీ సారీ సో డిఫికల్టీ కానీ లేదా పెయిన్ఫుల్ మెన్సెస్ కానీ జరిగినట్టయితే దాన్ని మనం డిస్మెనోరియా అంటాం. సో see here painful menstruation is termed as, ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ని ఏమంటారు? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్మెనోరియా అని అంటాం. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ది నెక్స్ట్ వన్, see here కామనెస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ ఐయుడి అండి. సో ఇక్కడ మనకి కంప్లీట్లీ ఐయుడి ఇన్సర్షన్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ ఐయుడి ఇన్సర్షన్ నేను మీకు కాంట్రాసెప్షన్ చెప్తున్నప్పుడు చెప్పాను. ఎస్, ఈ ఐయుడి ఇన్ ది సెన్స్ ఇంట్రా యూటరైన్ డివైస్ అండి. ఐయుడి అంటే ఏంటి? ఇంట్రా యూటరైన్ డివైస్. సో ఈ ఇంట్రా యూటరైన్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఐయుడీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్టీస్ అట్లాంటివి. సో ఇక్కడ చూడండి, కామనెస్ట్ కాంప్లికేషన్ ఆఫ్ ఐయుడి ఇన్సర్షన్ అన్నారు. అంటే వాట్ ఈస్ ద మెయిన్ కామనెస్ట్ కాంప్లికేషన్ ఏంటి? సో ఇక్కడ చూడండి, నార్మల్గా ఇన్సర్షన్ చేయగానే పెయిన్ అనేది వచ్చినట్టయితే సో అది మనకి కాంప్లికేషన్ అని అనదు. సో ఇక్కడ ఏంటంటే కామన్గా మనకి పెయిన్ ఈజ్ ఏ సిమ్టమ్ అండి. సైన్స్ అండ్ సిమ్టమ్స్లో లక్షణం అని చెప్పొచ్చు. ఓకేనా? పెయిన్ అనేది సో కంప్లీట్లీ ఇట్స్ అండ్ నాన్ వర్బల్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో కంప్లీట్లీ ఇది మనకు ఒక లక్షణం మాత్రమే అని చెప్పొచ్చు. ఓకే, సో పేషెంట్ కెనాట్ హ్యావ్ ది వర్బలైజేషన్, సో ఓన్లీ విత్ ది ఎక్స్ప్రెషన్స్తో మాత్రమే మనం పెయిన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం విత్ ఎక్స్ప్రెషన్. సో మరి పెయిన్ ఎందుకు వస్తుంది? సో బికాజ్ ఆఫ్ టిష్యూ ఇంజురీస్ వల్ల పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్సర్షన్ అనేది చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐయుడి ఇన్ ది సెన్స్ ఇలా మనకి కాపర్ టీ ఉంటుందండి.
సో ఇలా థ్రెడ్ బయటకు ఉంటుంది. సో దిస్ ఈస్ ది కాపర్ టీ ఆకారంలో ఉంటుందండి. సో ఈ కాపర్ టీ డివైస్ని కనుక ఎప్పుడైతే యూటిరస్ లోపల అంటే గర్భాశయం లోపల అమరుస్తారో దాన్ని ఐయుడి ఇన్సర్షన్ అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకవేళ పేషెంట్కి పెయిన్ అనేది కనుక వచ్చినట్టయితే, సో అసలు ఇక్కడ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, సో పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అంటే కనుక మెయిన్లీ ఇక్కడ ఇన్సర్షన్ పర్ వెజైనా ద్వారా, see here, imagine this is the vagina and ఇది యూటిరస్ అండి, యూటిరస్ అంటాము. దిస్ ఇస్ వెజైనా. సో ఇది ఐయుడి. సో ఇలా ఎప్పుడైతే ఒక ఐయుడి ఇన్సర్షన్ అనేది వెజైనా ద్వారా ఇన్సర్షన్ అనేది లోపలికి పెట్టినట్టయితే, గర్భాశయం లోపల అమర్చినట్టయితే, సో కొన్నిసార్లు ఇది కంప్లీట్లీ కొంతమందికి మాత్రం నాట్ కామనెస్ట్ అండి. సో చాలా కామన్గా వస్తుంది పెయిన్ అని అయితే చెప్పలేము. ఎస్, అండ్ మోర్ ఓవర్ పెయిన్ ఇస్ నాట్ కాంప్లికేషన్, వస్తుంది మళ్ళీ ఒక 2 to 3 minutes తర్వాతకి పెయిన్ విల్ బి గెటింగ్ సబ్సైడెడ్. అది మనం కాంప్లికేషన్ కింద పరిగణించము. దట్ ఈస్ ఓన్లీ లక్షణాలుగా చెప్తూ ఉంటాం. ఇట్స్ జస్ట్ సిమ్టమ్ అండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వెజైనా రూట్ దగ్గర ఇన్సిషన్ అనేది లోపలికి చేసినాము. సో ఈ విధంగా ఇన్సిషన్ అనేది లోపల చేసినాము అంటే కనుక, సో ఇక్కడ టిష్యూస్ రప్చర్ కానీ డ్యామేజ్ కానీ జరిగినట్టయితే అప్పుడు మాత్రమే ఆ పేషెంట్కి పెయిన్ అనేది వస్తుంది. సో ఇదండి. అండ్ సెకండ్ వన్ చూడండి. సో కామనెస్ట్గా వచ్చింది అంటే డెఫినెట్లీ బ్లీడింగ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం స్పాటింగ్ లాగా. సో యూటరస్ లోపల ఈ ఇంట్రాయూట్రైన్ డివైస్ కనుక మనం అమర్చినట్టయితే, సో అక్కడ నుంచి కొంచెం స్పాటింగ్ అనేది చూస్తాం, అంటే కంప్లీట్లీ డ్రాప్స్ ఆఫ్ ది బ్లడ్ అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ కామనెస్ట్ కాంప్లికేషన్ ఫర్ ఐయుడి ఇన్సర్షన్ అని చెప్పొచ్చు. అండ్ పర్ఫోరేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి యూటిరైన్ పర్ఫోరేషన్ గురించి అడిగారండి, ఎందుకంటే ఇది కంప్లీట్లీ యూటరస్ లోపల మనకి ఇన్సర్షన్ చేస్తాము. యూటిరైన్ పర్ఫోరేషన్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే పర్ఫోరేషన్స్ విల్ బీ ఇన్ ది యూటిరస్ లేయర్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. అండ్ ది నెక్స్ట్ వన్ ఈస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అండి. సో ఇక్కడ ఎందుకు కాంప్లికేషన్ ఆఫ్ ఐయుడిలో ఇన్సర్షన్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇచ్చారు అంటే కనుక, సో ఇన్ కేస్ ఆఫ్, సో ఎప్పుడైతే వీళ్ళకి ఇన్సర్షన్ అనేది జరిగిందో, సో అక్కడ ఎప్పుడైతే ఈ ఐయుడి ఇన్సర్షన్ అనేది గర్భాశయం లోపల అమర్చినారో అప్పుడు కొంతమందికి మాత్రం, నాట్ ఇన్ ఎవ్రీ కేసెస్, అందరికీ అలా అవుతుంది అని కాదు, జస్ట్ కొంతమందిలో మాత్రమే. సో ఒక 20% ఆఫ్ కేసెస్లో మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యేలాగా కూడా ఛాన్సెస్ ఉంటుంది, అంటే అదర్ దాన్ యూటిరస్. సో ఇంప్లాంటేషన్ అదర్ దాన్ యూటిరస్ అంటే మనకి ఫాలోపియన్ నాళాల దగ్గర, లేదంటే మనకి హాంపులా రీజన్ దగ్గర, లేదా ఓవరీస్ లోపల, లేదా ఫింబ్రియా దగ్గర, లేదా ఫండస్ దగ్గర ఇలా జరుగుతూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఇక్కడ సర్విక్స్ దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి సో ఇది మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది. సో ఈ ఐయుడికి కాంప్లికేషన్ అయితే కాదు. సో ఇక్కడ మనకి కామనెస్ట్ కాంప్లికేషన్ అని అడిగారు కాబట్టి, సో ఆన్సర్ విల్ బి ది బి, ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి విల్ బి ది ఆన్సర్. బ్లీడింగ్ అనేది సో కామనెస్ట్ కాంప్లికేషన్ అండి. సో విల్ గో విత్ ది నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ టైమ్ ఆఫ్ ఐయుడి ఇన్సర్షన్? సో మళ్ళీ రిపీటెడ్గా క్వశ్చన్ ఐయుడి ఇన్సర్షన్ గురించి అడిగారు. సో ఎప్పుడు అప్రోప్రియేట్ అంటే కరెక్ట్ టైం ఎప్పుడు ఉంటుంది ఐయుడి ఇన్సర్షన్ అనేది చేయాలి అంటే? సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ డ్యూరింగ్ ఆర్ విత్ ఇన్ 10 days ఆఫ్ మెన్స్ట్రేషన్. సారీ. సో డ్యూరింగ్ కానీ లేదా విత్ ఇన్ 10 days ఆఫ్ మెన్స్ట్రేషన్ కానీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో 10 days ఆఫ్ మెన్స్ట్రేషన్, విత్ ఇన్ ది 10 days ఆఫ్ మెన్స్ట్రేషన్ అంటున్నారు కాబట్టి, సో ఎందుకు ఈ టైంలో మాత్రమే ఐయుడి అనేది ఇన్సర్షన్ అనేది చేస్తారు? మెయిన్లీ దిస్ ఈజ్ వెరీ
ఈజీ టు ఇన్సర్ట్. సో ఈజీగా ఇన్సర్షన్ అనేది చేయొచ్చు, ఎందుకంటే కంప్లీట్లీ సర్విక్స్ అనేది ఓపెన్ అప్ అయి ఉంటుంది. అంటే సర్విక్స్ డైలేట్ అవుతుంది. సో ఇలా సర్విక్స్ కంప్లీట్లీ డైలేట్ అవుతున్నప్పుడు ఈజీగా మనం ఐయుడి ఇన్సర్షన్ అనేది సో యూటరస్ లోపలకి పెట్టేయచ్చు. సో కాబట్టి డ్యూరింగ్ కానీ లేదా వితిన్ 10 days ఆఫ్ మెన్స్ట్రేషన్లో మనం ఈ ఐయుడి ఇన్సర్షన్ అనేది ఈజీగా పాస్ అవుతుంది అని చెప్పొచ్చు. సో సి హియర్ ఆప్షన్ బి వచ్చేసి అబౌట్ ది మిడ్స్ట్ ఆఫ్ ది సైకిల్. ఈ మిడ్స్ ఈజ్ నథింగ్ బట్, మిడ్స్ట్ అంటే ఏంటంటే మిడిల్. సో మిడిల్ పార్ట్ కానీ లేదా మధ్య భాగము అని చెప్తూ ఉంటారు. సో మిడ్స్ పార్ట్ ఆఫ్ ది cycle is nothing but middle of the menses. Middle of the menses in the sense, so completely menstrual flow వాళ్ళకి 1 to 5 days అనుకోండి, లేదా కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి బాడీ పర్సనాలిటీస్ని బట్టి ఇట్ మే డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో 1 to 4 ఉంటుంది, 1 to 5 ఉంటుంది అలా. సో ఇక్కడ మనకి సో మిడిల్ ఆఫ్ ది సైకిల్. సో ఇక్కడ మనకి మిడిల్ ఆఫ్ ది సైకిల్ ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 4 days అనుకోండి, సో 2 daysకి తర్వాత మధ్య భాగంలో ఇక్కడ మనకి ఇన్సర్షన్ కనుక చేసినట్టయితే సో డెఫినెట్లీ ఇట్ మే హ్యావ్ ది ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫెక్షన్స్ అండి. సో ఎప్పుడు కూడా మిడిల్ ఆఫ్ ది సైకిల్ ఇన్సర్షన్స్ అనేవి మనం చేయొద్దు. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి ఆప్షన్ సి జస్ట్ బిఫోర్ మెన్స్ట్రేషన్. సో అలా అని చెప్పేసి మెన్స్ట్రేషన్ అవుతుంది కదా, అవుతుందేమో, ఇట్ మీన్స్ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అండి, పిఎంఎస్ అని చెప్తూ ఉంటాం. ఇట్లా ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ కనుక అవుతుంది అంటే కనుక సో అలా అనిపిస్తుంది, లేదంటే అప్పుడు మాత్రమే ఇన్సర్షన్ అనేది ప్రాపర్గా ఇన్సిషన్ అనేది ఈజీగా జరుగుతుంది అనుకోవడం మిస్టేక్. సో జస్ట్ బిఫోర్ మెన్స్ట్రేషన్ టైంలో కూడా ఐయుడి ఇన్సర్షన్ అనేది చేయకూడదు. సో ఎందుకు అంటే కనుక మెయిన్లీ ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ దే విల్ హ్యావ్ ది క్రాంప్స్. సో ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ అంటే లోవర్ అబ్డామిన్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, ఇరిటబిలిటీ, ఇచ్చింగ్ అలా అవుతూ ఉంటుంది. సో సైకలాజికల్గా కొన్ని కండిషన్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో అట్లాంటి టైంలో ఇన్సిషన్ అనేది కూడా చేయకూడదు. సో దిస్ ఈజ్ ది రాంగ్ ఆన్సర్. అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ మెన్స్ట్రేషన్. సో మెన్స్ట్రేషన్ అప్పుడు ఏ టైంలోనైనా ఇన్సర్ట్ చేయొచ్చా? సో దిస్ ఈజ్ ఆల్సో ది రాంగ్ ఆన్సర్. సో అస్సలు చేయకూడదు, ఎందుకంటే డెఫినెట్లీ దే విల్ బీ గెటింగ్ ది డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ అవుతుంది, దట్ ఈస్ ది వేస్టేజ్ బ్లడ్ విచ్ విల్ బీ ఫ్లో అవుట్ ఆఫ్ ది వెజైనా. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ స్పాంటానియస్. సో ఇక్కడ ఒకటి ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, ఇంకొకటి వెంటనే వీళ్ళకి స్పాంటానియస్ హెవీ బ్లీడ్ అనేది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే సో స్లిప్పింగ్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో వెంటనే స్పాంటానియస్గా ఆల్రెడీ బ్లీడ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఇన్సిషన్ అనేది చేశారు, ఇన్సర్షన్ కనుక జరిగింది, దట్టు ఐయుడి ఇన్సర్షన్ కనుక చేశారు అంటే కనుక డెఫినెట్లీ ఈ బ్లీడింగ్ ఫ్లోలోనే సో ఆ కాపర్ టీస్ కూడా బయటకి రావడం జరుగుతూ ఉంటుంది. సో దాట్స్ ది రీజన్ వి నెవర్ డ్యూరింగ్ ది ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ మెన్స్ట్రేషన్ వి షుడ్ నాట్ గివ్ ది ఐయుడి ఇన్సర్షన్. ఐయుడిస్ అనేది మనం ఇన్సర్ట్ చేయము. సో ది ఓన్లీ థింగ్ ఈజ్ ఆప్షన్ ఏ విల్ బి ది రైట్ ఆన్సర్, దట్ ఈస్ డ్యూరింగ్ కానీ లేదా వితిన్ 10 days ఆఫ్ మెన్స్ట్రేషన్. సో ఇక్కడ వితిన్ 10 days ఆఫ్ మెన్స్ట్రేషన్లో మాత్రమే ఐయుడి ఇన్సర్షన్ విల్ బి ది పాసిబుల్, ఎందుకంటే అప్పుడు మాత్రమే సర్విక్స్ విల్ బి ఓపెన్ అప్, కంప్లీట్ సర్వైకల్ డైలటేషన్ అనేది జరుగుతుంది. సో ఐయుడి అంటే కాపర్ టీ అనేది ఈజీగా గర్భాశయంలోకి ఇన్సర్షన్ అనేది చేయొచ్చు. సో ఆన్సర్ విల్ బి ది ఆప్షన్ ఏ.